బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భారత్కు మరో ఓటమి ఎదురైంది. ఖచ్చితంగా డ్రా చేస్తారనుకున్న మ్యాచ్ను చేజేతులారా ఓడిపోయింది. మళ్ళీ బ్యాటర్లు అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో పరాజయం పాలైంది. ఒక విధంగా ఈ ఓటమి అనూహ్యమనే చెప్పాలి. ఎందుకంటే 2 సెషన్ల పాటు బాగా పోరాడిన మన జట్టు చివరి సెషన్లో అనూహ్యంగా కుప్పకూలింది. యశస్వి జైస్వాల్ అద్భుతంగా పోరాడిన ఫలితం లేకపోయింది. ఆసీస్ను 2వ ఓవర్లోనే ఆల్అౌట్ చేసి వెంటనే ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆరంభంలో నిలకడగా ఆడింది. అయితే కమిన్స్ ఒకే ఓవర్లో రోహిత్, రాహుల్లను అవుట్ చేయడం కొంప ముంచింది. కాసేపటికే కోహ్లీ కూడా వెనుతిరగడంతో జైస్వాల్, పంత్ ఆదుకునే ప్రయత్నం చేశారు. తొలి ఇన్నింగ్స్లో రన్అట్ అయిన జైస్వాల్ ఈసారి నిలకడగా ఆడుతూ పంత్తో కలిసి పార్ట్నర్షిప్ నిర్మించాడు. రిషబ్ పంత్ కూడా క్రీజులో ఉన్నంతసేపు నిలకడగా ఆడాడు. అయితే 3వ సెషన్లో పార్ట్ టైం స్పిన్నర్ ట్రావిస్ హెడ్ బౌలింగ్లో పంత్ అనవసరమైన షాట్కి వెళ్లి అవుట్ అయ్యాడు. డ్రా కోసం నిదానంగా ఆడాల్సిన దశలో బంతిని గాలిలోకి బాది క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో ఆసీస్ గెలుపు ఆశలు మళ్లీ చిగురించాయి. తరువాత జైస్వాల్ అవుట్ పై థర్డ్ ఎంపైర్ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నాడు. స్నీకోమీటర్లో ఆధారం లేకున్నా బంతి యాంగిల్ ని చూసి అవుట్ అని ప్రకటించడం దుమ్ము దుమారాన్ని రేపింది. ఇక్కడి నుండి భారత్ వరుసగా వికెట్లు చేజార్చుకుంది. ఆకాష్ దీప్, వాషింగ్టన్ సుందర్ పోరాడినా ఎక్కువసేపు క్రీజ్లో నిలవలేకపోయారు. క్లోజ్ ఫీల్డింగ్ సెటప్తో భారత్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచిన కంగారులు సక్సెస్ అయ్యారు. చివరి సెషన్లో 21.3 ఓవర్లలో 34 పరుగుల వ్యవధిలో టీమిండియా 7 వికెట్లు కోల్పోయింది. టీ విరామం వరకు 3 వికెట్లే కోల్పోయి పటిష్టంగా ఉన్న భారత్ చివరి సెషన్లో ఆఖరు 34 పరుగులకు 7 వికెట్లు చేజార్చుకుని 155 పరుగులకే ఆల్అౌట్ అయింది. 2వ సెషన్లో వికెట్ పడకుండా ఆడి డ్రా ఖాయమనుకున్న దశ నుంచి ఓటమి పాలైంది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ ఓటమితో సిరీస్లో వెనకబడడమే కాదు, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరే అవకాశాలను కూడా భారత్ మరింత క్లిష్టం చేసుకుంది. సిరీస్లో చివరి మ్యాచ్ సిడ్నీ వేదికగా జనవరి 3 నుండి మొదలవుతోంది.